श्री 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 उग्रतारा देवी मंदिर प्रतिष्ठा समारोह अनुष्ठित। रायगढ़ जिला स्थित कमटलापेट ठारे श्री 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 उग्रतारा देवी मंदिर प्रतिष्ठा समारोह बड़ आडंबर सहकारे अनुष्ठित हो जाइछि। उक्त मांगलिक कार्यक्रम में पूर्वतन राज्यसभा सांसद एन भास्कर योगदान करी मां को दर्शन करने सह भक्तिपूरित भाव पूजा कार्य समापन करथिबा देखिबाक मिलिछि। तीन दिन धरी चलिथिबा एही मंदिर प्रतिष्ठा उत्सव में कमटलापेटा ग्राम और आखपाख अंचल सहस्राधिक भक्त और श्रद्धालु उपस्थित होई मां को प्रतिष्ठा उत्सव दर्शन करने सह मां को आशीष भिक्षा करिसंती। 3 तारिख में विघ्नेश्वर पूजा गोदान वेदपाठ अखंड दीप जलन एवं प्रसाद बंटन कार्यक्रम समापित होता बेले 4 तारिख में विघ्नेश्वर पूजा वेदपाठ वास्तु पूजा समस्त देवादेवी आह्वान और क्षीर नीर समस्त देवदेवी को अभिषेक कर 5 तारिख में वेदपाठ पूजार्चना जंत्र स्थापन और शिखर प्रतिष्ठा महोत्सव पर प्रसाद बंटन कार्यक्रम रही। अंचल सहस्राधिक भक्त और श्रद्धालु उक्त मंदिर प्रतिष्ठा उत्सव में योगदान करी देवी उग्रतारा मंदिर प्रतिष्ठा दर्शन करने सह देवी को आशीर्वाद भिक्षा करथिले। रायगढ़ जिला प्रतिनिधि भाला गौरी शंकर राव को रिपोर्ट, भारत ऑनलाइन टीवी। అయితే బాబు నా పేరు చంద్రశేఖరం. పురాతనం నుండి కూడా ఈ అమ్మవారిని మా యొక్క తరతరాల నుండి ఆరాధన చేసుకున్నటువంటి అర్చకత్వం మాది. ఈ దేవస్థానానికి సిద్ధాంతిగా నేను ఉన్నాను. తర్వాత మేము జీవనోద్ధారణ చేస్తున్నట్టే గోపురము శిథిలమైన కారణం చేత మేము పునరుద్ధరణ చేయడానికి కోసం మేము కొంతమంది సిద్ధాంతులకు పిలిచి వాళ్ళ చేత 3, 4, 5 తేదీలను మేము నిర్ణయించాం ప్రతిష్ఠ కోసం. ఆలయ గోపురం మాత్రమే ప్రతిష్ఠ. అమ్మవారు మహారాజు జైపూర్ మహారాజు గారి సంస్థానం నుండి ప్రతిష్ఠించి 300 సంవత్సరాల క్రితం నుండి కూడా పూజింపబడుతూ ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి నవరాత్రి దినాల్లో కూడా అమ్మవారి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. కాకపోతే అమ్మవారి శిఖరం జీర్ణావస్థను అనుసరించి మేము జీర్ణోద్ధారణ నిలిచార్థం మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతో ఈ నిర్ణయం చేసి మరలా పునర్నిర్మాణం చేయడానికి తలంచాము. భక్త బృందం భక్తులు 50 మంది కూడా చాలా మంది విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలు సేకరించి మాకున్నటువంటి పూజా కమిటీ మెంబర్లందరూ కూడా దీనికి కంకణం కట్టి దీనికి సంపూర్ణమైన విజయాన్ని చేకూర్చారు. అమ్మవారికి ఈ విధమైనటువంటి పూజా విధానాన్ని గావించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం మేము తదుపరి ఈ కోమటి రాయగఢ జిల్లాలో మొత్తం గ్రామస్తులు 50 మంది కూడా ఆహ్వానం చేశాం ఈ ప్రతిష్ట కార్యక్రమం కోసం. ఈ 3 రోజులు 3, 4, 5 3 రోజులు కూడా అమ్మవారి ప్రసాదం వితరణ చేశాం. భక్తులు 50 మంది చాలా మంది వేల మంది జనాలు కూడా ఇక్కడికి వచ్చారు. 3 రోజులు కూడా అమ్మవారి కల్లా ప్రసాదం కోసమనే వచ్చినటువంటి భక్తులు అమ్మవారి దర్శనం చేశారు. అమ్మవారికి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది వాళ్ళు ఎవరి గ్రామాలకు వెళ్ళారు. కానీ అమ్మవారి ఈ 3, 4, 5 తేదీలను ప్రతిష్ట అనంతరం కూడా మా విజయదశమి వరకు కూడా అమ్మవారిని ఆరాధన పూజా విధానాలు చుట్టుపక్కల గ్రామస్తులు 50 మంది కూడా వచ్చి అమ్మవారికి కుంకుమారాధనలు యజ్ఞము యాగాలు ఇవన్నీ కూడా మేము యథాశక్తితో గ్రామస్తులు అందరూ కూడా సహకారంతో మేము ఈ నవరాత్రి పూజా चंदन हरेन्द्रनाथ माँ उग्रतारा गत 300 वर्षर ये विराट ये अच्छा परिप्रेक्षी गत 25 वर्ष है मंदिर शिथिल अवस्था थिला ताको पुनरुद्धार करके पुनः प्रतिष्ठा कार्यक्रम 3 दिन है बहुत आनंद सहित भक्तालु ये आसिकी 3 प्रकार यज्ञ नाम कीर्तन योग मंत्र होम भी होमती अनेक कार्यक्रम सहित 3 दिन प्रसाद सेवन सहित दिव्य मंगल भाव माँ प्रतिष्ठा कार्यक्रम और माँ पूर्ण कलश सहित आज संपूर्ण भाव सब कार्यक्रम माँ श्री उग्रतारा ये ग्राम देवता आमर 25 वर्ष है ये ग्राम देवता मंदिर पुनः प्रतिष्ठा कर वर्ष आम
ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଏ କାର୍ଯ୍ୟକ୍ରମ କରିପାରିଛୁ।